ప్రభుత్వ రంగ యూనిట్లు. మహారత్నాలు, నవరత్నాలు, మినీ రత్నాలు అనేవి భారతదేశంలోని ప్రభుత్వ రంగ యూనిట్ల వర్గీకరణలు. మహారత్న, నవరత్న, మినీ రత్న వంటి వివిధ పథకాల కింద లాభాలు ఆర్జించే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ (సిపిఎస్ఇ) డైరెక్టర్ల బోర్డులకు ప్రభుత్వం అదనపు అధికారాలను ఇచ్చింది. మహారత్న ఇది 2010లో ప్రవేశపెట్టబడింది. ప్రస్తుతం దేశంలో 11 మహారత్న కంపెనీలు ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్, గెయిల్ ఇండియా లిమిటెడ్. నవరత్నాలు ప్రభుత్వం 1997లో నవరత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం భారతదేశంలో 14 నవరత్న కంపెనీలు ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు: భారత ఎలక్ట్రిక్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. మినీ రత్నాలు ఈ పథకాన్ని ప్రభుత్వం అక్టోబర్ 1997లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం భారతదేశంలో 73 నవరత్న కంపెనీలు ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు: కేటగిరీ 1 ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ). కేటగిరీ 2 నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. దీనికి సంబంధించిన అదనపు సమాచారం: ఖనిజ సంపద అధికంగా ఉండే ప్రాంతాలు. ఖనిజ నిక్షేపాలు అధికంగా ఉన్న ప్రాంతాలు భారతదేశంలోని పీఠభూములు. భారతదేశంలో ఖనిజాలు అధికంగా ఉండే పీఠభూమి ఛోటా నాగపూర్ పీఠభూమి. ఇక్కడ మైకా, బాక్సైట్, రాగి, సున్నపురాయి, ఇనుప ఖనిజం మరియు బొగ్గు వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఛోటా నాగ్పూర్ పీఠభూమిని ఖనిజ నిల్వ కేంద్రం అంటారు. ఛోటా నాగ్పూర్ పీఠభూమి దేశం ఖనిజ ఉత్పత్తిలో గణనీయమైన వాటాకు బాధ్యత వహిస్తుంది. ప్రత్యేక ఆర్థిక మండలాలు. ప్రత్యేక ఆర్థిక మండలాలు సెజ్లు ఒక దేశం యొక్క జాతీయ సరిహద్దులలో ఉన్నాయి మరియు వాటి లక్ష్యాలలో వాణిజ్య సమతుల్యత, ఉపాధి, పెరిగిన పెట్టుబడులు, ఉద్యోగ సృష్టి మరియు సమర్థవంతమైన పరిపాలన ఉన్నాయి. జోన్లో వ్యాపారాలను స్థాపించడానికి ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టారు. ఈ పాలసీలు సాధారణంగా పెట్టుబడి పన్నులు, ట్రేడింగ్, కోటాలు, కస్టమ్స్ మరియు కార్మిక నిబంధనలను కలిగి ఉంటాయి. అదనంగా కంపెనీలకు పన్ను సెలవులు ఇవ్వవచ్చు. ఇక్కడ తమను తాము ఒక జోన్లో స్థాపించినప్పుడు వారికి తక్కువ పన్ను వ్యవధి ఇవ్వబడుతుంది. ఆతిథ్య దేశం ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పాటు చేయడం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) ఆకర్షించాలనే కోరికతో ప్రేరేపించబడవచ్చు. పౌర సన్మానాలు. ఇందులో సివిలియన్ హానర్స్ అనేది వారి పని రంగంలో అద్భుతమైన విజయాలు సాధించిన వ్యక్తులకు ప్రదానం చేసే అవార్డులు. రిపబ్లిక్ డే రోజున రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయా గ్రహీతలకు ఈ అవార్డులు ప్రదానం చేయబడతాయి. ఈ పౌర పురస్కారాల ప్రారంభ సంవత్సరం 1954. పౌర పురస్కారాలు గౌరవ స్థాయిని బట్టి వర్గీకరించబడతాయి. 1 భారతరత్న, 2 పద్మవిభూషణ్, 3 పద్మభూషణ్, 4 పద్మశ్రీ.